హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో వచ్చి గెలాక్సీ యాప్స్లో వచ్చి ఎలా వచ్చి విత్డ్రాల్ చేయాలని చూస్తాము. అది కాక దీనిలో చూసారంటే మన కాయిన్ని ఎలా విత్డ్రాల్ చేయాలని మెయిన్గా చూస్తాం. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన కాయిన్ వచ్చి ఎంతకెందుకు మనం హోల్డ్ చేసి స్టాక్ చేసి పెట్టుకుంటాము. మనకి ఇన్ ఫ్యూచర్లో ఒక 6 మంత్ 5 మంత్ తర్వాత ఆ కాయిన్ ఒక రేట్ వచ్చి వాల్యూ వచ్చి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మీరు సేల్ చేసేటప్పుడు మంచి ప్రాఫిట్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు మనకి వచ్చి ఐఎన్ఆర్ విత్డ్రాల్ చూసారంటే మినిమం 500 మీరు విత్డ్రాల్ పెడుతున్నారు అనుకోండి. ఆ 500 మీకు రిసీవ్ అవుతుంది. ఆ మనీ వచ్చి మీకు ఆ 500 అనేది ఎట్లా మీకు ఖర్చు అవుతుంది కూడా మీకే తెలియదు. ఓకేనా? ఏదో ఒక ఖర్చు అయిపోద్ది అంతే. అదే మీరు ఇప్పుడు కాయిన్గా మీరు తీసి పెట్టుకుంటే ఒక 6 మంత్ తర్వాత మీరు ఆ కాయిన్ రేట్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు మీరు సేల్ చేసేటప్పుడు చాలా ప్రాఫిట్ మీకు ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పర్సనల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఓకేనా? పర్సనల్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ అవతార్ ఉంటాయి. ఈ అవతార్ క్లిక్ చేసి జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క జిఎల్ఎక్స్ కాయిన్ అడ్రస్ ఇక్కడ వచ్చి కాపీ చేసి పేస్ట్ చేయాలా. ఈ జిఎల్ఎక్స్ కాయిన్ అడ్రస్ ఎక్కడ ఉంటాయంటే ట్రస్ట్ వ్యాలెట్ ఆల్రెడీ వచ్చి మనం ఛానల్లో వీడియో చేసినాం. దాన్ని చూసి మీరు ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసి ఆ అడ్రస్ని మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. అవతల మీరు జీపే నెంబర్ ఇచ్చుకోవాలంటే జీపే నెంబర్ ఇచ్చుకోండి, ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇదన్నీ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఉన్నాయి కదా, మీరు లాగిన్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ ఇవ్వండి. ఇచ్చిన అవతల అగైన్ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూసారంటే ఇక్కడ విత్డ్రాల్ ఉంటాయి. ఓకేనా? ఈ విత్డ్రాల్ ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే, జిఎల్ఎక్స్ కాయిన్ ఉంది. ఓకేనా? నేను ఎక్కువ దీనికే సపోర్ట్ చేస్తానన్నమాట. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ జీపేలో మీరు విత్డ్రాల్ చేసుకోవాలంటే జీపే క్లిక్ చేసుకొని మీ ఒక అకౌంట్ నెంబర్ని సేవ్ చేస్తుంటారు కదా, మీ జీపే నెంబర్ అది ఇక్కడ షో అవుతాయి. ఓకేనా? మినిమం పే అవుట్ వచ్చి 500, మ్యాక్సిమం కూడా 500 ఇచ్చినారు. విత్డ్రా ఫీజు వచ్చి 5% అడ్మిన్ ఛార్జ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అమౌంట్ వచ్చి ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి 500 కాబట్టి అమౌంట్ ఎంటర్ చేసి మీకు 475 రిసీవ్ అవుతాయి. బట్ ఈ 475 రిసీవ్ అయిన అవతల ఆ అమౌంట్ మనకి యూస్ లేదు. మనం ఏదో ఖర్చు చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే, ఐఎన్ఆర్గా విత్డ్రాల్ చేసుకోండి. ఓకే, నేను మాత్రం సపోర్ట్ చేసేది జిఎల్ఎక్స్ కాయిన్కి. ఓకేనా? ఇక్కడ సబ్మిట్ ఇచ్చేస్తే సబ్మిట్ అయిపోతే మీకు ఒక 1 వీక్ 10 డేస్లో మీకు పేమెంట్ రిసీవ్ అవుతాయి. ఓకే, అదే జిఎల్ఎక్స్ కాయిన్లో మనం చేసుకోవాలనుకుంటే అదే 3 లైన్స్ క్లిక్ చేసుకొని విత్డ్రా ఆప్షన్ ఉంటాయి. ఆ విత్డ్రా ఆప్షన్లో ఇక్కడ జిఎల్ఎక్స్ కాయిన్ ఉన్నాయి కదా, ఈ జిఎల్ఎక్స్ కాయిన్ క్లిక్ చేసుకుంటే మీరు అవతల ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అడ్రస్ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే మినిమం పే అవుట్ 100 రూపీస్ ఉన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ కాయిన్ మీరు విత్డ్రాల్ చేసేదానికి మీకు 24 అవర్స్లోనే మీకు ట్రస్ట్ వ్యాలెట్కి రిసీవ్ అవుతాయి. ఓకేనా? ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలని మన ఛానల్లో వీడియో చేస్తున్నాం, చెక్ చేసి వీడియో చూడండి. ఓకేనా? ఇక్కడ మనకి ఫీజు కూడా ఇక్కడ ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఒక 100 రూపీస్ మనం పే చేసుకుంటాం. 100 కాదు, మీ దగ్గర ఉండే అమౌంట్ 100కి పైన ఎంత ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే మనకి జిఎల్ఎక్స్ కాయిన్ వచ్చి ఇప్పుడు రేటు 1 పైసా, కానీ ఫ్యూచర్లో మనకి చాలా రేట్లు పెరుగుతాయి. అప్పుడు మనం సేల్ చేసేటప్పుడు మంచి ప్రాఫిట్తో మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నాం. వీలైనంత వరకు జిఎల్ఎక్స్ కాయిన్ కొనేదానికి చూడండి. ఓకేనా? ఆల్మోస్ట్ చూసాను క్రిప్టో తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటాయి. ఒకప్పుడు బిట్ కాయిన్ వాల్యూ కూడా ఇదేలాగే స్టార్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు రేట్ చూసారంటే దగ్గర 56 లక్షల్లో ఉన్నాయి అది ఒక కాయిన్ వాల్యూ. ఓకేనా? దానివల్ల చెప్తున్నాను, కాయిన్ తీసి మీరు హోల్డ్ చేసి స్టాక్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూస్. ఓకే, ఇప్పుడు 100 రూపీస్ నేను చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ ఉన్నాయి, సబ్మిట్ చేసేసాను అనమాట. ఓకే, చేసిన యువర్ పేమెంట్ రిక్వెస్ట్ వాస్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలా? ఓకే, ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకొని కింద స్క్రోల్ చేయండి. విత్డ్రా హిస్టరీ ఉంటాయి, ఈ విత్డ్రా హిస్టరీకి వెళ్ళండి. ఓకేనా? విత్డ్రా హిస్టరీకి వెళ్ళింగానే ఇక్కడ చూడండి, నేను దగ్గర చూడండి ఎన్నిసార్లు నేను విత్డ్రాల్ పెట్టినాను. ఓకే, ఇప్పుడు జిఎల్ఎక్స్ కాయిన్ 200 రూపీస్ నేను విత్డ్రాల్ పెట్టాను, నాకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే ఇదన్నీ ఈ రోజు పెట్టానన్నమాట. ఓకేనా? 100గా వీడియో మేక్ చేయాలనేది ఈ రోజు నేను పెట్టాను. ఇప్పుడు చూసారా అన్ని పెండింగ్లో ఉన్న 24 అవర్స్లో నాకు వచ్చి రిసీవ్ అవుతాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది మన విత్డ్రాల్ చేసే ప్రొసీజర్. వీలైనంత వరకు జిఎల్ఎక్స్ కాయిన్ని కొనుక్కోండి. ఓకేనా? డైలీ యాడ్ చేస్తున్నా దాంట్లో వచ్చే ఇన్కమ్ని జిఎల్ఎక్స్ కాయిన్గా మీరు తీసి పెట్టుకొని అక్టోబర్ ఆర్ నవంబర్ డిసెంబర్లో మనకి రేట్ పెరుగుతాయి. అప్పుడు మీరు సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అయినా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నా, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.